అయోధ్య బాబ్రీ మసీదు తరహాలో వారణాసిలో జ్ఞానవాపి మళ్ళీ కాశీ విశ్వనాథ క్షేత్రం యొక్క వివాదం కూడా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే దాంట్లో ఈరోజు వారణాసి కోర్టు కీలకమైన తీర్పు వెల్లడించింది. దాంతో ఈ కేసు ఒక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. అక్కడ జ్ఞానవాపి మసీదులో ఉన్న విగ్రహాలకి పూజలు కాశీ విశ్వనాథ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించుకోవచ్చని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ కోర్టు ఆదేశాల మీద ముస్లిం ట్రస్ట్ అంటే మసీదు యొక్క కమిటీ ఏదైతే ఉందో అది పై కోర్టుకి అపీల్ చేస్తామనేది చెప్పినా సరే ఇది మొత్తం కూడా హిందువుల యొక్క పూర్తి స్థాయి విజయంగా కూడా మనం చెప్పొచ్చు. ఏళ్ల పోరాటానికి అంటే దాదాపు 200 సంవత్సరాల పోరాటానికి ఒక న్యాయపరమైన తీర్పు వచ్చినట్టుగా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు జ్ఞానవాసి మసీదు అక్కడ ఈ కాశీ విశ్వనాథ ఆలయం యొక్క వివాదం ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే ఈ జ్ఞానవాపి మసీదును అంటే ఇంతకుముందు అక్కడ ఉన్న ఆలయంలో అంటే కాశీ విశ్వనాథ శివుని యొక్క ఆలయంలో ఆ ఆలయాన్ని 17వ శతాబ్దంలో ఔరంగజేబు కూలగొట్టడం, దాని మీద మసీదు నిర్మాణాన్ని చేయటం అనేది జరిగిందనేది అయితే అన్ని ఆధారాలతో సహా చెప్తూ ఉన్నారు. అయితే ఇంతకాలంగా కూడా అక్కడ మసీదు నిర్వహణ వస్తుంది. అయితే దాంట్లో మసీదులో ఉన్న ఒక ఫౌంటైన్ లాంటి అంటే ఒక శివుని యొక్క లింగం లాగా ఉండే ఆకారం ఉంది. దాంట్లోంచి ఒక ఫౌంటైన్ లాగా అది ఏర్పాటు చేసుకోవటం మసీదులో చూశారు. అయితే ఆ మసీదు పక్కనే అంటే ఈ జ్ఞానవాపి మసీదు పక్కనే ఉన్న శివాలయంలో ఉన్న నంది ఏదైతే ఉందో ఆ నంది మసీదు వైపు చూస్తూ ఉండటం అనేది కూడా అక్కడ గమనిస్తాం. ఎక్కడైనా సరే మొత్తం భారతదేశంలో ఎక్కడైనా అన్ని చోట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడైనా సరే నంది అనేది శివుడి యొక్క విగ్రహాన్ని కానీ లింగాన్ని కానీ చూస్తూ ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక అంటే ఇంతకు ముందు అక్కడ మసీదు స్థానంలో ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయానికి ఎదురుగా నంది ఉంది కాబట్టి అక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి శివలింగం ఉంది కాబట్టి దాంట్లో ఈ మొత్తం నంది అటువైపు చూస్తూ ఉంది అనేది అయితే హిందూ బంధువులు కానీ హిందూ సంఘాల వాళ్ళు కానీ ఆరోపించడం జరిగింది. అయితే దీంట్లో పూర్తి కాశీ విశ్వనాథ ట్రస్ట్ కూడా పూర్తి ఆధారాలతో స్థలం కోసం పోరాటం అంటే బాబ్రీ మసీదు అయోధ్య వివాదం లాగానే ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ వివాదం కొనసాగుతోంది. దీంట్లో ఇక్కడ 1992లో బాబ్రీ మసీదు కూలగొట్టిన తరువాత మొత్తం 1993లో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం ఇక్కడ వారణాసిలో కూడా అప్పటిదాకా జరిగే పూజలని ఆపటం జరిగింది. ఈ మసీదులో జరిగే పూజలను ఆపటం జరిగింది. అయితే మసీదు యొక్క వెనుక భాగం కూడా ఒక గుడిని పోలి ఉండటం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం మీద కూడా హిందూ సంఘాలు కాశీ విశ్వనాథ ట్రస్ట్ కూడా పోరాటం చేస్తూ వచ్చింది. దాని నేపథ్యంలోనే ఇక్కడ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఆ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇక్కడ పురాతత్వ శాఖ కూడా పూర్తి స్థాయిలో అక్కడ తవ్వకాలు జరపడం జరిగింది. ఈ తవ్వకాలలో ఆసక్తికరంగా కొన్ని విగ్రహాలు బయటపడటం అనేది కూడా మనం జరుగుతుంది. అది ఒక విష్ణువు విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహము, తరువాత మరికొన్ని 32 దాకా శాసనాలు కూడా బయటపడటం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పురాతత్వ శాఖ వెల్లడించడం జరిగింది. దీంట్లో ఈ మసీదులో చూసినట్టయితే ఆసక్తికరంగా ఈ వారణాసి జ్ఞానవాపి మసీదు గోడల మీద 3 తెలుగు శాసనాలు కూడా లభించాయి. దాంట్లో దీన్ని మైసూర్లో ఉన్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం ఏదైతే ఉందో దాని మునిరత్నం రెడ్డి నేతృత్వంలో ఈ బృందం అక్కడ మసీదులో తవ్వకాలు జరిపి ఇదంతా కూడా పరిశీలించడం జరిగింది. దాంట్లో 3 తెలుగు శాసనాలు కూడా బయటపడటం జరిగింది. దీంట్లో ఈ తెలుగు శాసనాలలో ఏదైతే ఉందో ఇక్కడ 15వ శతాబ్దంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని
ఒకసారి కూల్చివేశారు. తరువాత అది ఆ 17వ శతాబ్దంలోనే పునర్నిర్మాణం అయింది అనేది కూడా అక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. దీంట్లో ఈ 17వ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో నారాయణ భట్ల, మల్లన్న భట్ల అంటే పేర్లు కూడా అక్కడ కనిపించడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ కన్నడలో, తరువాత దేవనాగరి లిపిలో, తరువాత తమిళ భాషల్లో ఉన్న శాసనాలు కూడా అక్కడ కనిపించడం జరిగింది. వీటన్నిటిని ఆధారంగా అంటే దక్షిణ భారతదేశానికి చెందిన నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆలయాన్ని పునర్నిర్మించావు అనేదైతే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 15వ శతాబ్దంలో ఈ జైన్పూర్కి చెందిన హుస్సేన్ టక్కీ సుల్తాన్ అనే రాజు ఈ ముందుగా ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ కూలగొట్టినట్లుగా అక్కడ ఆధారాలు లభిస్తున్నాయి. తరువాత పునర్నిర్మాణం ఈ దక్షిణ భారతదేశానికి చెందిన నారాయణ భట్ల అనే నిపుణుల ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఇది ఆలయ పునర్నిర్మాణం జరిగిందనేది అయితే తెలుస్తుంది. తరువాత 17వ శతాబ్దంలో తిరిగి ఔరంగజేబు ఆలయాన్ని కూలగొట్టి మసీదుని నిర్మించడం జరిగింది. అయితే ఈ మొత్తం వివాదంలో అప్పటి నుంచి కూడా ఈ పక్కనే ఒకవైపు జ్ఞానవాపి మసీదు, తరువాత దాని పక్కనే శివాలయం మొత్తం ఉండటం, దాన్ని అది అప్పటి నుంచి కూడా వివాదంగా కొనసాగుతుంది. ఆ వివాదం నేపథ్యంలోనే అందులో ఉన్న మసీదులో ఉన్న విగ్రహాలకి అప్పటిదాకా కూడా ఒక దారి వెంబటి వెళ్ళి అక్కడ కాశీ విశ్వనాథ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే పూజలు జరగటం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో తరువాత 1993లో ములాయం సింగ్ ప్రభుత్వం అక్కడ ఉన్న పూజలను కూడా నిషేధించడం, ఈ నేపథ్యంలో అది పూర్తిగా దానికి సీల్ వేయటం జరిగింది. ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇదంతా ఈ వివాదం కోర్టులో నడిచిన మీదట ఈరోజు కీలక తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. వారణాసి కోర్టు ఇచ్చిన కీలక తీర్పులో పురాతత్వ నిపుణులు చెప్పిన నివేదిక ఏదైతే ఉందో ఇక్కడ 839 పేజీల పురాతత్వ శాఖ నివేదిక ఆధారంగా కోర్టు అయితే ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం నేపథ్యంలో ఇక్కడ దక్షిణ భారతదేశానికి తెలుగు వాళ్ళు నిపుణులు ఈ ఆలయ నిర్మాణంలో తెలుగు వాళ్ళ పాత్ర కూడా ఉన్నది అనేది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా సరే అయోధ్య తరువాత ఒక విజయంగా ఈ వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీద్ ఏదైతే ఉందో ఆ కేసు కూడా ఈరోజు ఒక హిందూ సంఘాలకి కానీ మొత్తం హిందూ సంఘాల పోరాటానికి కానీ ఇది ఒక విజయంగా అయితే చెప్పొచ్చు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.